హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'బ్రహ్మముడి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. అనామిక అయితే రాజ్‌ని అరెస్ట్ చేయించి జైల్లో పెడుతుంది. కావ్యతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు రాజ్. అనామిక అయితే నేరుగా నా మీద కేసు పెట్టింది. నేరుగా మన ఇంటికి పోలీసుల వాళ్ళని తీసుకొని అయితే వచ్చింది. తన కాబోయే శవాన్ని మన కార్‌లో చూడగానే మీడియా కూడా వచ్చింది. ఇదంతా ప్రీపెయిడ్ ప్లానే కదా! అని చెప్పి అంటూ ఉంటాడు. అవును, ఇది కూడా నిజమే కదా! అని చెప్పి కావ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న సుభాష్ కూడా రాజు వాళ్ళ నాన్న అవును, ఇది కూడా నిజమే కదా! అనామిక కావాలనే చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అనామిక అయితే కావ్యని కలుస్తుంది. కలిసి నీ భర్తే నా కాబోయే భర్తని చంపేశాడు కావాలనే అని చెప్పి చెప్తుంది. కావ్య అయితే కోపంతో నిజం అనేది చీకటి గదిలో ఉన్న నిప్పు లాంటిది. చిన్న గాలి తగిలితే చాలు ఆ చీకటిని చీల్చుకొని నిజం బయటికి వస్తుంది. నా భర్త నిర్దోషి అని తెలుస్తుంది. అంత ఆవేశపడకు నువ్వు అని చెప్పి కావ్య అయితే అనామికతో అంటూ ఉంటుంది. నా భర్త నిర్దోషి, ఏ తప్పు చేయలేడు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అనామిక అయితే లేదు, నీ భర్తే నా కాబోయే భర్తని చంపేశాడు. కావాలంటే చూడు, ఖచ్చితంగా నీ భర్తకి శిక్ష పడుతుంది, కోర్టు తీర్పు ఇస్తుంది అని చెప్పి అనామిక అయితే చెప్తూ ఉంటుంది కావ్యతో. కావ్య మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనామిక పైన. మరి రాజుకి శిక్ష పడుతుందా ఏంటి అనేది నెక్స్ట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.